130 మంది సభలో వచ్చారు. జర శాంతంగా ఉండడం మంచిది. దిస్ ఇస్ నాట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, దిస్ ఇస్ ద హౌస్. యు ఆర్ ద ఫస్ట్ టైమర్, యు ఆర్ ఫస్ట్ డే యు ఆర్ అటెండింగ్. ప్లీజ్ సైలెంట్ సార్. ఓపికతో ఉండండి, దయచేసి కూర్చోండి సార్. ఇక్కడ ప్లీజ్ 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 సార్, ఇక్కడ దాదాపుగా 130 గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ 130 గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, దాదాపుగా 1300 వార్డు సభ్యులు, దాదాపు 80 మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందులో దాదాపుగా బీసీలకు 634 మంది బీసీ సభ్యులకు బీసీ అభ్యర్థులకు దక్కాలి. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం, బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష, ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష. దయచేసి బీసీల విషయంలో, బీసీల టాపిక్ వచ్చినప్పుడు, బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఈ సభ వీళ్ళకు ఉండే సార్. కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు. ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్, 70 సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి 50% స్లాబ్ను ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష, మా ఆవేదన ఎవరింటారు అధ్యక్ష? మా బీసీల ఆవేదన ఎవరింటారు అధ్యక్ష? ఈ నాయకులకేం పట్టింపు లేకుండా పోయింది. కనీసం మా బాధ వినాలి అధ్యక్ష. ఈ సభ వినాలి, ఈ సభ మా బాధ వినాలి, ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కనీసం సార్ ఇక్కడ దాదాపు 634 బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఇది అమలు కాకముందుకే. సార్ ఇంకొకటి సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం, ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం, స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా, దీనివల్ల కూడా సాధ్యం కాదు సార్. ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి 2 హార్డిల్స్ ఉన్నాయి సార్. ఒకటి సార్, ఇప్పుడు మనం ఇక్కడ 50% స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్, గవర్నర్ గారు సంతకం అవసరం. ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ ఇందిరాసాని కేసు అడ్డం వస్తుంది సార్. ఇందిరాసాని కేసు అడ్డం వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్. ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్? 42% రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా? అందుకోసమే దయచేసి అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా, గౌరవ ఆ శాఖ మంత్రివర్యులను కోరుతా ఉన్నా, మీరు 42% రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి. ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అడ్డంకులు అందరికీ ఉన్నాయి. కానీ మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీంకోర్టుతో పంచాయతీ లేదు, మనకి కేంద్రంతో పంచాయతీ లేదు. కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్, ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన హౌదులో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను, నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను సార్. ఇక్కడ సార్ బీసీ సప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్. చేయదలుచుకుంటే బీసీ సప్లాన్ ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్. 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఈ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో. అలాగే సార్
ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు